వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. తమ్ముడు తమ్ముడే, రాజకీయం రాజకీయమే. తోబుట్టు కావచ్చు, కానీ రాజకీయాల్లో మాత్రం తన మన భేదం లేదు బ్రదర్ అంటున్నారు ఆ ఇద్దరు అన్నదమ్ముళ్ళు. సొంత సోదరులే రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. ఆ గట్టు ఈ గట్టు అంటూ ఏది లేదు. ఎవరి గట్స్ ఏంటో జనం మధ్య తేల్చుకుంటామంటూ ఎన్నికల యుద్ధానికి కాలు దువ్వుతున్నారు. దశాబ్దాల ఇంటి పోరు ఇప్పుడు రాజకీయ యుద్ధంగా మారింది. విజయము వీర స్వర్గము అంటున్న బెజవాడ బ్రదర్స్ లో ఎవరి సత్తా ఎంత, ఇద్దరు తోబుట్టువులు ప్రత్యర్థులుగా ఎలా మారారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఆంధ్ర రాజకీయాలకు కేరాఫ్ గా చెప్పే విజయవాడలో పాలిటిక్స్ ఎప్పుడు డిఫరెంట్ గా ఉంటాయి. ఆ క్రమంలోనే ఇద్దరు అన్నదమ్ముల మధ్య సవాల్గా మారాయి. హేమాహేమి నేతలు ఎందరో ప్రాతినిధ్యం వహించిన బెజవాడ పార్లమెంట్ లో ఈసారి బ్రదర్స్ మధ్య పోటీ కాకరేపుతోంది. దీంతో రాజకీయ రాజధానిగా నిలిచిన బెజవాడలో లోక్సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారిపోయాయి. అధికార వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని కొద్ది రోజుల క్రితమే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ గూటికి చేరారు. పార్టీలో చేరిన 24 గంటల్లోనే ఆయనకు టికెట్ ఖరారు చేసింది అధికార పార్టీ. గత 2 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నిలిచిన నాని ఈసారి వైసీపీ తరఫున పోటీ చేసి హ్యాట్రిక్ సాధించాలని తహతహలాడుతున్నారు. స్వతహాగా వ్యాపారవేత్త అయిన కేశినేని నాని 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2014లో టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి సంచలన విజయం సాధించారు. ఆ 5 ఏళ్లు తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని 2019లో ఫ్యాన్ హవాను తట్టుకొని రికార్డు లెవెల్లో విజయం సొంతం చేసుకున్నారు. ఇలా వరుసగా 2 సార్లు గెలిచిన నాని ఈ మధ్య పార్టీ మారారు. తన స్థానంలో కేశినేని చిన్నిని ప్రోత్సహిస్తున్నారని టీడీపీపై తిరుగుబాటు చేశారు ఎంపీ నాని. రెండోసారి గెలిచిన తర్వాత ఎంపీ నానికి టీడీపీ స్థానిక నేతలకు పెద్ద గ్యాపే వచ్చింది. నియోజకవర్గ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన నాని స్థానిక నేతలను అసలు లెక్క చేసేవారు కాదు. ఇలా ఈ గ్యాప్ పెరిగి పెద్దదై ఏకంగా తిరువూరు బహిరంగ సభకు రావద్దంటూ సిట్టింగ్ ఎంపీకి కబురు పంపేంత వరకు వెళ్ళింది. ఎంపీగా గెలిచిన తనను కాదని అధిష్టానం ఇతరుల మాటలు వింటుందని అసంతృప్తికి లోనైన నాని టీడీపీతో తెగతెంపులు చేసుకున్నారు. ఆ వెంటనే సీఎం జగన్ ను కలిసి వైసీపీలో చేరారు. ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు. సీఎం జగన్ ఆశీస్సులతో మరోసారి పోటీ చేస్తున్న ఎంపీ నాని హ్యాట్రిక్ పై నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఆయన విజయ పరంపరకు బ్రేక్ వేస్తానని టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎంపీగా నాని రెండోసారి గెలిచిన తర్వాత నియోజకవర్గ పరిధిలో టీడీపీ నేతలతో తీవ్రంగా విభేదించడంతో అధిష్టానం చాలా కాలం ముందే చిన్నిని రంగంలోకి దించింది. నానితో సమానంగా చిన్నికి పార్టీ ప్రాధాన్యం ఇచ్చింది. అధిష్టానం అండదండలతో చిన్ని కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేసి తనకంటూ సొంత గ్రూప్ తయారు చేసుకున్నారు. నేతలతో సమన్వయం చేసుకుంటూ అధిష్టానం అండదండలతో నియోజకవర్గం వ్యాప్తంగా పరిచయాలు పెంచుకున్నారు. మరోవైపు వైద్య శిబిరాలతో పాటు సేవా కార్యక్రమాలతో ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. లోకేష్ యువగలం పాదయాత్ర విజయవంతం చేయడంలో 100% సక్సెస్ అయ్యారు చిన్ని. పార్టీలో తిరుగులేని లీడర్గా ఎదిగారు. ఆ ధీమాతోనే టీడీపీ కోటను నిలబెడతానని తొడగొడుతున్నారు. విజయవాడను గెలిచి చంద్రబాబుకు కానుక ఇస్తానని చెప్తున్నారు చిన్ని. ఇలా ఈ ఇద్దరు అన్నదమ్ములు తగ్గేదేలే అన్నట్లు పోటీ పడుతుండడంతో బెజవాడలో రాజకీయ యుద్ధం ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలోని 6 నియోజకవర్గాలు గెలుచుకున్న వైసీపీ ఈసారి లోక్సభ స్థానాన్ని తన ఖాతాలో వేసుకునేలా పావులు కదుపుతోంది. అయితే ఈసారి లోక్సభతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది టీడీపీ. దీంతో 2 పార్టీలకు విజయవాడ లోక్సభ స్థానం కత్తి మీద సాములా మారింది. వైసీపీ ఒకవైపు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మరోవైపు తలపడుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కూడా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్టులు కూడా ఈ లోక్సభ పరిధిలో గణనీయంగా ప్రభావం చూపారు. ఇప్పుడు వారు చీల్చే ఓట్లు కూడా ప్రధాన పార్టీల తరతరాలను మార్చబోతున్నట్లు చెప్తున్నారు. దీంతో విజయం ఎవరిని వరిస్తోందన్న ఉత్కంఠ ఎక్కువగా కనిపిస్తోంది. ఏది ఏమైనా విజయవాడలో విజయ తిలకం దిద్దడం అంత ఈజీ కాదంటున్నారు పరిశీలకులు. మరి ఓటర్లు ఎవరికి జై కొడతారో చూడాలి.